కొమరోలు మండల వినియోగదారుల సంఘం మరియు మాస్టర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ ఎన్జిఓస్ తరఫున గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మా ఎన్జిఓస్ తరఫున ఒక చిన్న విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. అది ఏమంటే కొమరోలు మండలం రెడ్డిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి హోమియో వైద్యశాల చాలా కాలం నుండి అక్కడ నడుస్తూ ఉంది. సంబంధిత చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే హోమియో వైద్య విధానము, మందుల వాడకము, దాని లక్షణాలు, దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ప్రజల్లో అవగాహన లేకుండడం వల్ల అక్కడ వైద్యశాల ఉన్నప్పటికీ కూడా నిరర్థకంగా ఉంటుంది. కావున మా సంస్థ ద్వారా మేము శాసనసభ్యులకి, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏమనగా అదే వైద్యశాలని కొమరోలు పట్టణంలోకి ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా హోమియో వైద్యశాలని కూడా కొమరోలు పట్టణంలో వైద్యశాలకు అనుబంధంగా కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చినట్లయితే కొమరోలు పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా హోమియో వైద్య విధానం అన్ని కూడా ప్రజలు తక్కువ ఖర్చుతోటి వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో వాటిని తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి హోమియో వైద్యశాలని తిరిగి మరి కొమరోలు పట్టణంలోకి తీసుకొచ్చి ఆ విధంగా కొమరోలు మండలం, కొమరోలు పట్టణము, కొమరోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ హోమియో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు, అట్లాగే జిల్లా కలెక్టరు వాళ్ళందరూ కూడా కృషి చేసి ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా మేము ఎన్జిఓస్ తరఫున తెలియజేస్తున్నాం. మరి మండల కన్వీనర్, వినియోగదారుల సంఘం మండల కన్వీనర్ డాక్టర్ కాజావలి గారు, అట్లాగే పెద్దలు ఊరుల వెంకటేశ్వర సారు గారు, అట్లాగే పెద్దలు పెదరంగయ్య గారు, అట్లాగే శిరీష మేడం గారు, ఆ విధంగా అట్లాగే రీడ్స్ సంస్థ తరఫున బాబ్జీ గారు, వీళ్ళందరం తరఫున మేము ఎన్జిఓస్ తరఫున ఆ సారు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది అతి కొద్ది రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు సమాచారం తెలియజేసామో ఆ విధంగా ప్రభుత్వ వైద్యశాలని, కొమరోలు ప్రభుత్వ వైద్యశాల రెడ్డిచెర్లలో ఉన్నటువంటి దాన్ని కొమరోలు పట్టణంలో తీసుకొచ్చి ఆ విధంగా మండల ప్రజలందరికీ ఉపయోగం, కేవలం ఒక గ్రామానికి పరిమితం కాకుండా మండల ప్రజలందరికీ ఈ వైద్యాన్ని ఉపయోగించుకునేందుకు పెద్ద పెద్ద దీర్ఘకాల వ్యాధులకు కూడా ఉపయోగపడే విధంగా ఇవాళ హోమియో వైద్యం బాగా ప్రచారంలో ఉంది. కాబట్టి వాళ్ళ జబ్బులు నయం చేసుకునే హోమియో వైద్యం ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేసి ప్రజలకు ఉపయోగపడవలసిందిగా కోరుతున్నాం.